దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకొని మరి యొక్క అతి ప్రాముఖ్యమైన సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, దేవునికి ఎందుకు భయపడాలి, భయపడితే ఏంటి లాభం? దేవునికి ఎందుకు భయపడాలి, భయపడితే ఏంటి లాభం? మనిషి దేవునికి ఎందుకు భయపడాలి? అసలు భయపడితే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు భయపడితే మనిషి పొందుకుంటాడు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఏమి రాయించాడు అనేది మనము ఈరోజు నేర్చుకుందాం. దైవభక్తి, దైవభీతి మనిషికి అవసరమా అని మనం అనుకుంటే ఖచ్చితంగా అవసరమే. ఒకనాడు ఇశ్రాయేలులను కనాను ప్రాంతానికి నడిపిస్తున్న మోషే గారు సినాయి పర్వతం మీదకి దేవుడు పిలిచినప్పుడు ఆయన వెళ్ళి పలకలు తీసుకొని కిందికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలులతో చెప్తున్న మాట ఒకసారి మనం చదువుకుంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం. దేవుని వారలారా, అందుకు మోషే భయపడకుడి, మిమ్ములను పరీక్షించుటకును ఏందట, మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేశానని ప్రజలతో చెప్పాను. ఏం చెప్తున్నాడు మోషే గారు? భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చెయ్యకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు. అంటే మనిషికి భయం ఉంటే పాపము చెయ్యడు. దేవుని భయం మీకు కలుగునట్లు అంటున్నాడు. అంటే మనిషికి దేవుని భయం ఉంటే పాపము చెయ్యకుండా ఉంటాడు అన్నట్టుగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఒకనాడు అబ్రహాము శారా గారు గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అబీమెలెకుతో మాట్లాడుతున్న మాట కూడా ఒకసారి చూస్తే ఆదికాండము 20వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఆదికాండము 20వ అధ్యాయము 10-11 వచనాలు, మరియు అబీమెలెకు నీవేమి చూచి కార్యం చేస్తేవని అబ్రహామును అడగగా, అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. అబ్రహాము గారికి ఆ గెరారు ప్రాంతంలో అసలు దేవుని భయం అనేది కనపడలేదట. అర్థమవుతుందండి? అబీమెలెకు ఎందుకయ్యా ఇలా చెప్పావేంటి, శారా నీ భార్య కదా, చెల్లి అని చెప్పావేంటి అని అడుగుతున్నాడు పైన సందర్భాలు అబీమెలెకు. ఆ సందర్భంలో అబీమెలెకుకి సమాధానం ఇస్తూ అబ్రహాము గారు ఏమంటున్నారంటే, ఈ ప్రాంతంలో దేవుని భయము లేదు గనుక చాలా సౌందర్యవతి అయిన అందగత్తి అయిన నా భార్య అయిన శారాను ఏదైనా చేస్తానని భయంతో నా చెల్లెని చెప్పానంటున్నాడు. అక్కడ చదవమ్మా. మరి అబీమెలెకు
నీవు ఏమి చూచి కార్యం చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదట, కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకొని ఇలాగ చెప్పాను అని అబీమెలెకుతో అబ్రహాము గారు చెప్తున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, మనిషికి భయం ఎప్పుడు కలుగుతుంది? చెయ్యకూడని పని చేసినప్పుడు భయం కలుగుతుంది. ఈ భూమి మీద మొదటగా భయపడింది ఎవరు అంటే ఆదాము గారు. ఎందుకు భయపడుతున్నాడు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి తినొద్దన్న పండు తిన్నాడు కనుక, ఆజ్ఞ మీరి తప్పు చేశాడు కనుక భయపడుతున్నాడు. అంటే మనిషి తప్పు చేసిన తర్వాత భయపడతాడు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చదువుకుంటే ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనం జాగ్రత్తగా చదివితే దేవుడు అడుగుతున్నాడు ఆదాముతో ఏమని? దేవుడైన యెహోవా ఆదాముతో ఆయనను పిలిచి నీవు ఎక్కడున్నావు ఆదాము అని అడుగుతున్నాడు. నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకున్నాను. ఎందుకు వచ్చింది భయము? ఆజ్ఞ మీరక ముందు, తప్పు చేయక ముందు ఆదాములో ఏ భయము లేదు. ధైర్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, బాగా ఉన్నాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో, ఆజ్ఞ మీరాడో, ఆదాముకి ఏమైపోయింది? భయము కలిగింది. అందుకే దాగుకున్నానంటున్నాడు. ఒక దొంగతనం చేసేవాడు భయంతో పారిపోతాడు. ఎందుకు? దొంగతనం చేశాడు కాబట్టి. ఒక నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు? నేరము చేశాడు కాబట్టి. ఇక్కడ ఆదాముకు భయం ఎందుకు కలిగింది? దేవుడు తినొద్దన్న పండు తిని ఆజ్ఞ మీరి తప్పు చేశాడు గనక భయము కలిగిందంటున్నాడు. భయముతో దాక్కున్నానంటున్నాడు. భయపడి దాగుకుంటున్నాను. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరి నీకు తెలిపిన వాడేమడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అంటే, వద్దని చెప్పిన ఆజ్ఞను మీరి ఎప్పుడైతే వృక్ష ఫలములు ఆదాము గారు తిన్నారో, ఆదాములోకి ఏమొచ్చింది? భయం వచ్చేసింది దేవుని బిడ్డలారా. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నప్పుడు, ఇప్పుడు లోకాన్ని, సమాజాన్ని గమనిస్తున్నప్పుడు అసలు మనిషి పాపము చేయడానికి ఏ భయం లేకుండా చేసేస్తున్నాడు. కానీ పాపము చేసి భయమని దేవుడు చెప్పలే. ఇక్కడ ఆదాము గారు ఆజ్ఞ మీరి భయపడుతున్నాడు. దేవుడు ఎక్కడ కూడా మనము తప్పు చేసి భయపడమని చెప్పలేదు. భయం కలిగి తప్పు చేయకుండా ఉన్నామన్నాడు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఎంత మంచిగా రాయించారో చూడండి. మనము భయపడి తప్పు చేయకుండా ఉండాలట. తప్పు చేసి భయపడడం కాదు దేవునికి కావలసినది. చదవమ్మా, కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం మనం జాగ్రత్తగా చదివితే, భయము నుండి పాపము చేయకుడి. పాపము చేసి భయపడాలని కాదు అక్కడ. దేవుడు అలా రాయలేదు, అలా చెప్పడం లేదు. నువ్వు పాపం చేసి భయపడడం కాదు, భయము నుండి పాపము చేయకుడి. చూడండి దేవుని బిడ్డలారా, భయము నుండి పాపము చేయొద్దు. పాపము చేసి భయపడడం కాదు. ఈరోజు సమాజాన్ని, లోకాన్ని గమనిస్తున్నప్పుడు ఒక మనిషి అనేవాడు అబద్ధం చెప్పడానికి భయపడడం లేదు, మానభంగం చేయడానికి భయపడడం లేదు, హత్య చేయడానికి భయపడడం లేదు, నేరము చేయడానికి భయపడడం లేదు, చట్టాలకు భయపడడం లేదు, వాటి వలన వచ్చే శిక్షలకు భయపడడం లేదు. అంటే దేనికి భయపడకుండా
ధైర్యంగా తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఇలా అయిపోయాడు మనిషి? ఎందుకు ఇలా తప్పు మీద తప్పు చేస్తున్నాడు? తప్పు చేయడానికి ఎందుకు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నాడు అంటే, ఎందుకు చేయగలుగుతున్నాడో ఒకసారి దేవుడు రాయించిన మాట కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో, దేవుడు బిడ్డలారా, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37-38 వచనాలు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37-38 వచనాలు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములను నడుచుకుంటకు నన్ను బ్రతికించుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఎందుకు భయం లేకుండా ధైర్యంగా తప్పు మీద తప్పు, మానభంగము, హత్య, అబద్ధాలు చెప్తూ వెళ్ళిపోతున్నాడు మనిషి అంటే, ఆ మనిషిలో ఏం లేదు? దేవుడిచ్చిన వాక్యం లేదు. అదే రాస్తున్నాడు కదా, నీవిచ్చిన వాక్యం మనుషులను నీ భయమును పుట్టించుచున్నది. అంటే మనిషి తప్పు చేయకుండా ఉండాలంటే మనిషిలో ఏముండాలి? మనిషిలో వాక్యం ఉండాలి. ఆ వాక్యము బ్యాగులోనో లేదా సంచిలోనో లేదా దిండు కిందనో కాదు ఉండవలసింది, చేతిలో కాదు ఉండవలసింది, హృదయములో వాక్యము, గుండెల్లో దేవుని వాక్యం ఉన్నప్పుడు మాత్రమే భయపడి మనిషి పాపము చేయకుండా ఉంటాడు. అర్థమైంది దేవుడు బిడ్డలారా? ఇప్పుడు నేను 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాను, 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, 30 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అని ఒకవేళ మనము చెప్పుకుంటుంటే మేము వెళుతున్నామని సంవత్సరాలను చెప్పుకుంటే, మనము చెప్పడం కాదు, మన ప్రవర్తన చెప్పాలి. మన ప్రవర్తన, నేను పాట పాడతాను, నేను మాట్లాడతాను, నేను ఆరాధనలో పాల్గొంటాను అని పెద్ద గొప్ప విషయం కాదు. ఎప్పుడైతే నువ్వు మారి ఇవన్నీ చేస్తావో దాని వలన నీకు ప్రయోజనం. అర్థమవుతుందండి? మానకుండా నువ్వు పాట పాడినా, నువ్వు దేవుని గురించి చెప్పినా, పని చేసిన, ఆనందంలో పాల్గొన్న దానివల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు. ఎప్పుడైతే నువ్వు మారి ఇవన్నీ చేస్తావో, మారి పాట పాడతావో, మారి దేవుణ్ణి ఆరాధిస్తావో, దేవుని గురించి చెప్తావో, దేవుని కొరకు బ్రతుకుతావో, అప్పుడు మాత్రమే నీకు ప్రయోజనం. అందుకే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనిషి యొక్క డ్రెస్ కాదు మారవలసింది, వేసుకునే డ్రెస్సును బట్టి భక్తుడిగా లోకం అనుకుంటుంది. మనిషిని భక్తుడిగా లోకం ఎప్పుడు గుర్తిస్తుంది? ఒక పెద్ద గడ్డం పెంచుకొని, ఒక రకమైన డ్రెస్సులు వేసుకొని వీళ్ళంతా భక్తులు లోకం అంటది. కానీ దేవుడు అలా అంగీకరించడు. మారవలసినది మనిషి మనస్సు మారాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు బిడ్డలారా, అందుకే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకనాడు మనకు బాగా తెలుసు, ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు మనకు బాగా తెలుసు, ఐగుప్తు దేశానికి రాకముందే యోసేపును అన్నులు అమ్మేస్తారు కదా. అన్నలు అమ్మేసినప్పుడు ఆయన ఐగుప్తు దేశానికి తీసుకురాబడతాడు. పోతీఫర్ అనే ఆయనను కొనుక్కుంటాడు. ఆయన ఇంట్లో ఉంచుకునే సర్వాధికారంలో యోసేపు గారికి ఇచ్చేస్తాడు, ఒక భార్య మీద తప్ప. కానీ భార్య యోసేపుని తప్పుగా భావించి ఆయన విషయంలో తప్పుగా ఊహించుకుని మరి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అప్పుడు యోసేపు గారు అంటున్న మాట ఒక్కసారి మనము చూస్తే, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, యోసేపు దేవుని పట్ల ఎలా భయం కలిగి ఉన్నాడో చూడండి. భయం కలిగి ఉంటే పాపము చెయ్యరు. గుర్తుపెట్టుకోండి, నీకు భయం అనేది దేవుని భయం నీకు ఉండాలి. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీ భార్యతో, పోతీఫర్ భార్యతో మాట్లాడుతున్నాడు యోసేపు గారు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని మీదనైనను
నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము చేసేదను. చూడండి, చేసే పాపం ఎవరికి విరోధంగా మారిపోతుంది? దేవునికి విరోధముగా ఎలా పాపం చేస్తాననే భయమైనలో ఉంది. కాబట్టి ఆయన పాపం చేయకుండా ఉండగలిగాడు. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, బాగా మన మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే భయము లేకుండా భక్తి కష్టం. అర్థమవుతుందండి? భయము లేకుండా భక్తి అనేది కష్టం. అందుకే భయభక్తులు కలిగి అని బైబిల్లో ఉంటది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండునని బైబిల్లో ఉంటది. భయము లేకుండా భక్తి జరిగించడం కష్టము. అర్థమవుతుందండి? ఆ భయము నీలో ఎప్పుడు ఉంటుంది? వాక్యం నీ హృదయములో ఉన్నప్పుడు మాత్రమే ఆ భయము నీకు కలుగుతుంది. ఆ భయముతోనూ తప్పు చేయకుండా ఉంటావు. అర్థమవుతుందండి? ఈరోజు లోకములు ఇంత తప్పుల మీద తప్పులు ఇంత ధైర్యంగా చేసుకొని వెళ్ళిపోతున్నాను, సమాజం అంతా చెడిపోతుందంటే ఒకటే కారణము, వాళ్ళ హృదయాలలో వాక్యము లేదు, వాళ్ళకి దేవుని భయం లేదు. అందుకే భయభక్తులు కలిగి ఉండమంటుంది వాక్యము. సామెత గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సామెత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం మనం జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. నీకు ఎప్పుడైతే భయము భక్తి ఉందో నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు. చీ అబద్ధమా, చీ ఇదే, చీ అని అంటావు నువ్వు. అర్థంగా దేవుడులారా, ఎప్పుడైతే నీలో యెహోవా యందు భయం, ఆ భయం ఎప్పుడు వస్తుంది? నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు. నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? చెడుతనాన్ని అసహించుకుంటావు, చీ అంటావు, వద్దు అంటావు. అందుకే దేవుని బిడ్డలారా, బాగా మనము మనసు పెట్టి ఆలోచించాలి ప్రతి మాటని. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వేషధారణ భక్తి దేవుడు కోరుకోవడం లేదు. వస్త్రం మార్చుకుంటే అది దేవుని దృష్టిలో భక్తి కాదు. పై విచారణ దేవుడు చెయ్యడు. హృదయంలోకి తొంగి చూస్తాడు. ఆ హృదయంలో దేవుని వాక్యం ఉంటేనే మనలో భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. ఆ భక్తి ప్రవర్తనలో కనబడుతుంది. మనం చెప్పుకోవడం కాదు, మన ప్రవర్తనలో ఆ భక్తి కనబడుతున్నది. అందుకే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ భయము ఏదైతే ఉందో ఆ భయము నీకు నాకే కాదు, దయ్యానికి కూడా ఉన్నది భయం దేవుడు అంటే. అర్థమవుతుందా అండి? కానీ మనిషి దయ్యానికి భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడడం లేదు. వాస్తవానికి దయ్యానికి కూడా దేవుడు అంటే భయం, అది కూడా గజగజ వణుకుతున్నది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, అలాగ నమ్ముట మంచిదే, దేవుడు ఒక్కడు నేను నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యానికి కూడా దేవునంటే భయం, కానీ దయ్యము దాని స్వభావాన్ని మార్చుకోదు. గుర్తుపెట్టుకోవాలి, దయ్యానికి దేవునంటే భయమే, కానీ అది దయ్యము కనుక దాని స్వభావాన్ని మార్చుకోదు. ఇప్పుడు స్వభావాన్ని మార్చుకోకుండా ఉన్న మనుషులంతా కూడా వీళ్ళెవరో, అదేమో కనబడని దయ్యమైతే వీళ్ళు కనబడని దయ్యాలు. దయ్యం పాట పాడుతుంది, దయ్యము మాట్లాడుతుంది, దయ్యం ఆరాధన చేస్తుంది. అర్థముంద దేవుని భయము లేకుండా, వాక్య హృదయంలో లేకుండా నువ్వు చేస్తే దాని వల్ల నీకు ఏమాత్రం ప్రయోజనం లేదు. అందుకే మనలో ఉండవలసినది దేవుని భయం.
దేవుని వాక్యం మా ఉదయంలో ఉంటే ఆ భయం కలుగుతుంది. ఆ భయాన్ని బట్టి భక్తిగా ఉండగలుగుతాము. అలా భక్తి అనేది మన ప్రవర్తనలో, మన క్రియలో కనబడుతూ ఉంటది. అందుకే దేవుని బిడ్డలారా, బాగా మనము ఆలోచిస్తే దేవుడు కోరుకుంటున్న భక్తి పై వేషధారణ కాదు. దేవుడు కోరుకుంటున్న భక్తి ఏంటో కూడా అక్కడనే రాయబడి ఉంటుంది. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, మన నుంచి దేవుడు ఎలాంటి భక్తి కోరుకుంటున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి అండి. ఇది మనుషుల ఎదుట భక్తి కాదు. మనుషుల ఎదుట భక్తిగా నమ్మించడం పెద్ద విషయం కాదు. మనం భక్తులుగా ఎవరినైనా నమ్మించవచ్చు, వేషధారణ చూసి, యాక్టింగ్ చేసి. కానీ దేవుడు అలా స్వీకరించడు. అదే అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే, దిక్కులేని పిల్లలను విలువరాండును వారి ఇబ్బందుల్లో పరామర్శించడము, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకుంటమే దేవుడు కోరుకుంటున్న భక్తి. అనమానం చేశావు, ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్తున్నావు. మరి వసమానం చేశావు, ఇక్కడ వచ్చి గొడవ పడుతున్నావు. ప్రయోజనము లేదు. ఇహలోక మాలిన్యం అంటకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడే దేవుడు భక్తిగా మన భక్తిని అంగీకరిస్తాడు. తండ్రి కోరుకుంటున్న భక్తి ఇది, లోకము కోరుకుంటున్న భక్తి వేరు. కానీ తండ్రి కోరుకుంటున్న భక్తి ఏంటి? ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనము కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. చెడుతనను ఆశ్రయించుకుంటూ ఉండాలి. అందుకే ఇంతకుముందు చదువుకున్న మాట ఒకసారి సామెత గ్రంథం 8:13లో, సామెత గ్రంథం 8:13లో ఇంకా మనం ఆ వాక్యం కంప్లీట్ చేయాలి. ఒకసారి చూద్దాము. సామెత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటే. ఏందట? గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటున్నాడు దేవుడు. గర్వము దేని చూసుకొని గర్వము? ఏం చూసుకొని, ఏముందని గర్వము? ఎన్ని ఉన్నా వట్టి చేతులతో పోవలసిందే కదా. మంచి మంచి మరి గర్విష్ఠులే లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే మనం. దేనికి గర్వము? దేనికి? అందం ఉందని గర్వమా? ఆస్తులున్నాయే గర్వమా? పదవుందని గర్వమా? అది నీతోటి రాదు. అది ఒకనాడు సడన్ గా మనము ఈ లోకాన్ని వదిలి లోకములోనే వదిలేసిపోవలసి ఉంటది. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. నాకు ఇష్టం లేదు కుటిలమైన మాటలు. అందుకే ఒక నీ గురించి నువ్వు చెప్పుకోవాలంటే 10 సార్లు ఆలోచించాలి. కుటిలమైన మాటలు అంటున్నాడు కదా, నిన్ను గురించి నువ్వు చెప్పుకోవాలంటే 10 సార్లు ఆలోచించాలి. ఇతరుల గురించి నువ్వు చెప్పాలంటే 100 సార్లు ఆలోచించాలి. దేవుని గురించి చెప్పాలంటే 1,00,000 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే నీ మాటలను బట్టి మొత్తం తేడా జరిగిపోతుంది. అక్కడ నీ మాటలను బట్టి కింద మీద అయిపోతుంది వ్యవహారం. అందుకే దేవుడు అంటున్నాడు, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వముతోటే కదండి సాతాను అక్కడి నుంచి నింటబడ్డది. ఆ గర్వము సాతాను లక్షణం. అది మనలో ఉండడానికి వీల్లేదు. అది ఉండకుండా ఉండాలి అంటే మనలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉంటేనే మనలో ఏముంటుంది? దేవుని భయం ఉంటది, భక్తి ఉంటది. భయముతో కూడిన భక్తిని కోరుకుంటున్నాడు దేవుడు. ముందు భయము, తర్వాత భక్తి. భయముతో కూడిన భక్తి మన నుంచి కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి? మరి భయపడితే ఏంటి ప్రయోజనం? ఏంటి లాభాలు? అదే కదా, మనం దేవునికి భయపడితే ఏంటి ప్రయోజనం? మనకి ఏంటి లాభం? ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమి రాయించాడు ఒకసారి చూద్దాం. దేవునిలారా, ఒకసారి సామెత గ్రంథంలో 16వ అధ్యాయము, సామెత గ్రంథం 16వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చదువుకుంటే, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును,
యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు. మొదటి ప్రయోజనం ఏంటి? నీ యందు నీ హృదయములో వాక్యముండి నువ్వు యెహోవా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నువ్వు చెడుతనం నుంచి తొలగిపోతావు, దూరంగా ఉంటావు, అసహించుకుంటావు. ఇంకా ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం. సామెత గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, సామెత గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఏంటో చూద్దాం. అక్కడ దేవుడు ఏమి రాయించాడు? యెహోవా యందు భయభక్తులు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి మూలము. ఏ తెలివి? ఏం తెలివి? నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక శాశ్వతమైన లోకం ఉందని తెలివి. చావు తెలివి కాదు. చావు వీళ్ళకి చావు తెలివి అంటుంటారు కదా, ఆ చావు తెలివి పనులకు నడిపించదు. చావు తెలివి కాదు మనకు కావలసినది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. చాలా తెలివిగా ఉంటావు, తెలివిగా ఆలోచిస్తావు, నువ్వు శాశ్వతమైన పరలోకాన్ని వెతుక్కుంటావు, దానికోసం ప్రయాసపడతావు. ఇలాంటి తెలివి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే వస్తుంది. అది ఉండాలి అంటే మన హృదయములో వాక్యం ఉండాలి. అర్థమవుతుంది ఏముంటారా? మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం దేవుని మాట ఉండాలి. ఇంకా చూద్దాం సామెత గ్రంథం, అదే సామెత గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఇంకేం మేలో చూద్దాం, ఇంకేంటి లాభమో చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి భయపడితే ఇంకేంటి ఎన్నో లాభాలు ఉన్నాయి. కొన్ని చూద్దాం మనం పరిశుద్ధ గ్రంథం నుండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గూర్చిన విజ్ఞానము, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభిస్తుంది. దేవుని విజ్ఞానం నీకు లభిస్తే ఈ లోకంలో బతకడం పెద్ద కష్టం కాదు. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందండి? దేవుని విజ్ఞానం మనలోకి వస్తే ఈ లోకంలో బతకడం పెద్ద విషయం కాదు. అందుకే మనిషి అనేవాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు అంటే దేవుణ్ణి పక్కకు పెడుతున్నాడు, దేవుని భయం లేకుండా బతుకుతున్నాడు. కాబట్టి అన్ని రకాలుగా నష్టపోతూ ఉన్నాడు. నీలో నాలో దేవుని భయం ఉంటే ఖచ్చితంగా దేవుడు రాయించిన ప్రకారంగా మన జీవితాలన్నీ కూడా జరుపుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంకా చూద్దాం సామెత గ్రంథంలో 22వ అధ్యాయం 4వ వచనం. సామెత గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. దేవుని వారలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఇంకేమొస్తుంది? వినయం వస్తుంది, విధేయత వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుందంట? వినయము, విధేయత వస్తుంది. ఇంకేమొస్తుంది? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమున, శాశ్వత నిత్య జీవమును దాని వలన కలుగును. చూడండి ఎంత మిస్ అయిపోతున్నామో చూడండి. దేవుని యందు భయము లేక, వాక్యం హృదయంలో లేక, విన్న మాటలు పక్కకి పెట్టి ఆ బైబిల్లోనే వాక్యాలు ఉంచేసి, లేదా బ్యాగులో బైబిల్ ఉంచేసి దిండు కింద బైబిల్ పెట్టేసుకొని హృదయంలో వాక్యం లేకపోవటం వలన మనం ఎంత నష్టపోతున్నామో చూడండి. అది ఉంటే ఎంత లాభమో, నీలో వినయము, నీలో విధేయత కలుగుతుంది, నీకు ఐశ్వర్యము, నీకు ఘనత, నీకు జీవము, శాశ్వత పరలోకము దాని వలన కలుగును. అర్థమున్నది ఏమిటి? ఎందుకు భయపడాలి? ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి, ఎన్ని ప్రయోజనాలు దేవుడు రాయించారో చూడండి. అంటే అన్ని రకాలుగా నువ్వు దేవునికి భయపడే బతికితే అన్ని రకాలుగా దేవుడు నీకు సాయం చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు కదా మనము భయపడవలసినది మనుషులకు కాదు. మనుషులకు భయపడవలసిన అవసరం లేదు. మనుషులను గౌరవించు, మనుషులకు లోబడు, కానీ భయపడవలసిన అవసరం లేదు. భయపడవలసింది ఎవరికి? దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. అందుకే అంటాడు యేసుప్రభు వారు మాట్లాడుతూ, దేహమును మాత్రమే చంపేవాడికి నువ్వు ఎందుకు భయపడతావు? మనలో భయము
మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం జాగ్రత్తగా చదివితే ప్రభువారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు చూడండి. మరియు ఆత్మను చంపనేరక, ఆత్మను చంపగలడా మనిషి అనేవాడు? శరీరాన్ని చంపగలడు మహా అంటే శరీరాన్ని పోల్చేవాడు చంపగలడు, ఆత్మను మాత్రం వచ్చి ఎవ్వరు కూడా చంపలేరు. కనుక ప్రభువారు దేవుడు ఏమంటున్నాడంటే మరియు ఆత్మను చంపనేరక దేహమునే శరీరమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల దేవునికి భయపడుడి. భయపడవలసినది దేవునికి. ఆ దేవుని భయం మనలో ఉండాలి. ఆ దేవుని భయం మనలో ఉంటే భక్తిగా ఉంటాము, వినయ విధేయతలు మనలో కనబడతా ఉంటాయి, విజ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఘనత ఉంటుంది, ఐశ్వర్యం, అన్ని రకాలుగా దేవుడు మనకి సాయం చేసుకుంటూ నడిపించుకుంటూ ఉంటాడు. కానీ మనము చేయవలసింది ఏంటి? ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయము మనలో ఉంటేనే తప్పు చేయం. గుర్తుపెట్టుకోండి, అది ఉండాలంటే వాక్యం హృదయములో ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకే ఒకనాడు మనకు బాగా తెలుసు, లోకమంతా చెడిపోయింది. ప్రారంభ దినాల్లోనే దేవుడు బాధపడిపోయాడు. ఎందుకన్నా వీళ్ళని కన్నాన్రా, ఎందుకన్నా వీళ్ళని చేశానని బాధపడి హృదయంలో నొచ్చుకున్న కన్న తండ్రి మరి నోవాహు కాలంలో జలప్రలయం గురించి మరి నోవా గారికి చెప్పి ఓడ కట్టమన్నప్పుడు నోహు గారట దేవుడు చెప్పినట్టుగా చేశాడట. మనము మాత్రం అలా చేయం. చూడండి, దేవుడు ఏది చెప్తే నువ్వు చేయాలి, చేస్తే నీకే ప్రయోజనం. అదే చదువుకుంటున్నాం ఈరోజు, అదే నేర్చుకుంటున్నాం బైబిల్లో నుంచి. ఆయన ఏం చేశాడట? 6వ అధ్యాయము ఆఖరి వచనము, ఆది ఖండం 6వ అధ్యాయము ఆఖరి వచనం 22వ వచనం. ఆది ఖండం 6వ అధ్యాయము 22వ వచనం. 22 ఆఖరి మాట. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ యావత్తు చేశాడు నోవాహు. చూడండి, ఏది చెప్పాడో చేశానండి. మనం చేస్తామా? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోనంటే ఆ పని మనం చేయము. వాక్యం నేర్చుకున్నంటే అది చేయము. నువ్వు వాక్యము నీకు తెలవనప్పుడు హృదయంలో ఎలాగుంటుంది? నువ్వు వాక్యం ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు, అది హృదయంలో దాచుకోవాలి కదా. నీ హృదయంలో ఉండాలంటే నువ్వు హోంవర్క్ చేయాలి కదా, దాన్ని మళ్ళా నువ్వు పరిశీలన చేసుకోవాలి కదా. అవి మనం చేయము. చెయ్యక ఎంత నష్టపోతున్నామో బాగా గుర్తుపెట్టుకోండి. మనకు నష్టపోతూ ఉన్నాం, ఆత్మీయంగా నష్టపోతూ ఉన్నాం. అందుకే వాక్యం అనేది మన హృదయంలో ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఆ వాక్యం దేవుని మాట మన హృదయంలో ఉంటే మనలో భయం కలుగుతుంది. అమ్మో, దేవుడు వద్దన్నాడు, చెయ్యొద్దు, నేను చెయ్యొద్దు, దాని వలన భక్తి కలుగుతుంది. అలాంటి భక్తి దేవుడు కోరుకుంటున్నాడు. ఇహలోక మాలినం అంటకుండా చూసుకోమన్నామంట. అదే కదా మరి, ఇహలోక మాలినం అంటకుండా చూసుకోవాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. అలాంటి భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు బిడ్డలారా, ఒకనాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు ప్రకటించొద్దు అన్నారు ఆ కాలంలోనే ప్రజలు. యూదులు అన్నారు, ఇశ్రాయేలు అన్నారు కదా, అన్ని అన్నారు. నువ్వు యేసుని గురించి ప్రకటించొద్దు అని అపోస్తలుతో అన్నప్పుడు వాళ్ళేమన్నారండి? మేము మీ మాటల ప్రకారంగా చేయాలా, దేవుని మాటల ప్రకారంగా చేయాలా? వాళ్ళు రివర్స్ ప్రశ్న వేశారు. చూద్దాం, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 18-19 వచనాలు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 18-19 వచనాలు. దేవుని వాళ్ళరా, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని చెప్పాను. ప్రారంభ సంఘము కట్టబడిన తర్వాత అపోస్తుల పరిచయం చేస్తుంటే మీరు యేసు నామమును బట్టి మీరు మాట్లాడకూడదన్నారు. ఆ కాలంలో బోధింపను కూడదని
వారికి ఆజ్ఞాపించి అప్పుడు వాళ్ళు అంటున్నమాట. అందుకు పేతురు యోహాను వాళ్ళు చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి, చస్తామేమో కానీ శాశ్వతమైన లోకానికి వెళ్ళిపోతాం కదా. అదే కదా వాళ్ళ ఉద్దేశం, అదే కదా వాళ్ళ గురి, అదే కదండి. మహా అంటే మీరు ఏం చేస్తారు? దేహాన్ని చంపుతారు. యేసు ప్రభు గురించి ప్రకటిస్తే మమ్మల్ని చంపుతారు. అయినా మేము కన్న వాటిని అంటే చూచిన వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇస్తున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళ ధైర్యం ఏంటండి? మేము చచ్చినా కానీ యేసుక్రీస్తులో ఉండి చనిపోతాం, క్రీస్తు కొరకు చనిపోతాం కాబట్టి మాకు మరొక లోకం ఉందన్నారు వాళ్ళు. మరొక లోకం ఉంది. అలాంటి భయభక్తులు మనలో కూడా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దాని వలన ఎన్నో లాభాలు బైబిల్లో రాయబడ్డాయి. కొన్ని రోజు మనం మాట్లాడుకుంటున్నాము. అందుకే దేవుని భయము మనకి ఉండాలి. పిల్లల్ని చూడండి, పిల్లలు గమనించండి. చిన్న చిన్న పిల్లలండి, సారీ చెప్పమంటే చెప్పడం లేదు. ఇప్పుడు సారీ చెప్పమంటే చెప్పడం లేదు. ఇప్పుడున్న కాలంలో పిల్లలకు తల్లిదండ్రులంటే భయం లేదు, విద్యార్థులకు ఉపాధ్యాయులంటే భయం లేదు. కానీ తల్లిదండ్రులకు భయపడవలసినది, ఉపాధ్యాయులకు భయపడి కొద్ది కాలమే కావచ్చు, కానీ ఎల్లప్పుడూ భయపడవలసినది దేవునికి. దేవునికి భయపడి ఆ భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఖచ్చితంగా మనకి దేవుడు ఆ శాశ్వతమైన పరలోకం ఇస్తాడు. భూమి మీద కూడా మనల్ని కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, ఇది మనం చేయకుండా మన ఇష్ట ప్రకారంగా వెళుతూ ఉంటే మనము ఆత్మీయ జీవితాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లలకి కూడా భయం లేదు. చిన్నపిల్లలు వినే పరిస్థితిలో లేరు. నువ్వు సారి చెప్పమన్నా వందనాలు చెప్పు బ్రదర్కి అంటే కూడా వాళ్ళు చెప్పే పరిస్థితిలో పిల్లలు లేరు. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులకు ముందు భయం ఉండాలి, దేవుని ఎడల భక్తి ఉండాలి. ఆ భయభక్తులు పిల్లలకు నేర్పించాలి. వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళైనప్పుడు తొలగిపోకుండా భయభక్తులు కలిగి జీవిస్తారు. అది అలా జీవిస్తే లాభమే కదా. ఇప్పుడు ఈరోజు మనం ఇన్ని రిఫరెన్స్లు చూసాం కదండి. భయభక్తులు కలిగి ఉంటే లాభమా నష్టమా? చాలా లాభము, ఎంతో లాభము. రెండు రకాల లాభాలు కనబడుతున్నాయి. భూమి మీద లాభం కనబడుతుంది, చనిపోయిన తర్వాత శాశ్వతమైన పరలోకం దొరుకుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదీ కూడా రాయించాడు, ప్రతిదీ చెప్పాడు, ప్రతిదీ మనతో మాట్లాడుతున్నాడు, నేర్పిస్తున్నాడు, ఎన్నో రీతిలుగా ధైర్యపరుస్తున్నాడు. ఆత్మీయంగా పడిపోకుండా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనం చేయవలసిన కొన్ని ఉంటాయి కదా. మనము చేయవలసినవి ఏంటి? విన్న వాక్యం ఉదయంలో దాచుకోవాలి, ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, భయభక్తులు కలిగి జీవించాలి, తప్పు చేయకుండా ఉండాలి, మరి దేవుని సమయం కేటాయించాలి. అంతే కదండి. ఇవన్నీ చేస్తున్నప్పుడే కదా మన ప్రయోజనం. ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇంకా రోజు రోజుకి లోక పరిస్థితి ఇంకా భయంకరంగా, ఇంకా పాపం అంటే అసలు పాప భీతి లేకుండా లోకం వెళ్ళిపోతూ ఉన్నది. ఇదే పాప లోకంలో మనము పరిశుద్ధంగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా బతకాలంటే మనందరి హృదయాలలో ఉండవలసింది ఏంటండి? వాక్యం. వాక్యం 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 ఎన్నిసార్లు చెప్పిన వాక్యమే. ఎందుకంటే ఆ వాక్యం అనేది దేవుని మాట. వాక్యమును మనిషిని మారుస్తుంది. వాక్యం గురించి ఒక మాట యాకోబు గారు చాలా ఎంత అద్భుతంగా రాస్తున్నారు చూద్దాం. చివరిగా యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, 21 చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించండి. మనం చేయవలసిన పనిది. వాక్యానికి ఎంత శక్తి ఉందో చూడండి.
ఎంత బలం ఉందో దేవుని మాటకి. మనలో ఉన్న దుష్టత్వాన్ని, కల్మషాన్ని, విర్రవీగుచున్న తనను తీసేస్తుంది వాక్యం. ఉండకుండా చేస్తుంది. గర్వాన్ని తీసేస్తుంది. అహంకారము, వేషధాలను తీసేస్తుంది వాక్యం. అందుకంటున్నాడు చూడండి, అందుచే సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, ఎక్కడ లోపల? హృదయములో, మనసులో నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని మాట ఇది. నువ్వు అంగీకరిస్తే, ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే నీ బ్రతుకు బాగుంటుంది, నీ ఆత్మ జీవితం బాగుంటుంది, దేవుని కృప నీకు ఉంటుంది. అన్ని రకాలుగా నువ్వు దేవుని నడిపిస్తూ ఉంటాడు. మనము చేయవలసిన చేయకుండా వెళ్ళిపోతే దాని వలన ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద మనం పుట్టక మునిపే దేవునికి ఎందుకు భయపడాలంటే, ఈ భూమి మీద మనం పుట్టక మునిపే ఆయన మనల్ని సంకల్పించి మన కోసం యేసు ప్రభువారిని బలివ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. మనం పుట్టక మునిపే జరిగిపోయిన సంకల్పం. జగత్తు పునాది వేయబడక ముందే యేసు ప్రభువారికి ప్రాణం పెట్టాలని నిర్ణయించబడింది, నీకోసం, నా కోసం. ఆలోచిస్తున్నారు దేవుడులారా, అంత గొప్ప ప్రణాళిక కలిగిన తండ్రికి, అంత గొప్ప త్యాగం చేసిన యేసు ప్రభువుకి, అంత గొప్ప పరిశుద్ధాత్మకు మనం భయపడకపోతే ఎలా? భయపడాలి కదా. వీళ్ళ ముగ్గురు మనతో ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు కదా, ఎప్పుడు మనం నడిపించేవాళ్ళు కదా. అందుకే దేవుని బిడ్డలారా, దేవునికి ఎందుకు భయపడాలి, ఏంటి లాభం భయపడితే అనేది దేవుడు చాలా క్షుణ్ణంగా మనతో మాట్లాడాడు. మనం విన్న తర్వాత కూడా వదిలిపెట్టిపోతే ఏం జరుగుతుందట? మోసపోతామట. కింద వాక్యం చదవండి ఒకసారి. వాక్యం వింటే మోసపోతారండి? వాక్యం వింటే మోసపోతారు. ఎప్పుడు? కింద చెప్తున్నాడు, కింద మాట, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. సీనియారిటీ కాదు దేవుని కావాల్సింది, సీనియారిటీ కాదు దేవుని కావాల్సింది మనలో మార్పు, మనలో ప్రవర్తన, వాక్య ప్రకారమైన ప్రవర్తన మనలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. వింటే మోసపోతావు నువ్వు, నీ ప్రవర్తనలోకి రాకపోతే. వాక్యం విన్నావు, వదిలేసావు, అదే పాత ప్రవర్తన ఉంది, ప్రయోజనం ఏంటి? అదే కదా, వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించువారై ఉండమంటున్నాడు దేవుడు. అందుకే దేవుడంటే మనకు భయం ఉండాలి, దేవుడంటే వణుకుండాలి. ఆ భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడే ఎన్నో ప్రయోజనాలు మనం దేవుడి వలన పొందుకుంటాము. ఆ భయం మనలో, దేవుడంటే భయం మనలో ఉండాలి. తప్పు చేయకుండా ఉండాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప మాటలు తండ్రి. ప్రతిదీ గ్రంథస్థం చేసి పరిశుద్ధ గ్రంథం రాయించి, మాలో భయం ఉంటే, మీ భయం ఉంటే మేము పాపము చేయమని, పాపముతో చనిపోతే పరలోకము దొరకదని, ఈ భూమి మీద ఉన్నప్పుడే మేము పాపాన్ని తొలగించుకోవాలని, పాపం చేయకుండా ఉండాలని, అలా ఉండాలంటే మా హృదయాల్లో వాక్యం ఉండాలని ఎంతో స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయించి ప్రతి మాడి రోజు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తుతులు చూస్తా చెల్లిస్తున్నాం నాయన. అలా ఉంటాం నాయన. మా అందరికీ శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినుమతులందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధనత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.